నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు సాధించేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే కాకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. గంజాయి కేసులో గంజాయి తరలించడానికి ఉపయోగించిన షిఫ్ట్ డిజైర్ కార్ గూడ్స్ మినీ వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపిన నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు సాధించేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా తీసుకొచ్చే పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలన్నారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతిక నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్ర బిందువుగా మారేలా ప్రయత్నించాలన్నారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపరచాలని సూచించారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలి. అనుబంధ పరిశ్రమల్లో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్ మార్క్ ఉండేలా చూడాలి. మార్కెటింగ్ బ్రాండ్ రన్ జరగాలి. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ ఆశయం సాకారం కావాలి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కాకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పేదలకు మెరుగైన సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వంతో పాటుగా ప్రైవేట్ వైద్యశాలల్లో సైతం మెరుగైన వైద్య సేవలు పేదలకు ఉచితంగా అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో ఒమేగా అను హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం మొత్తం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యమన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల వైద్యాలకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందిస్తున్నామని వివరించారు. పేదవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందే విధంగా కార్డియాలజీ, నెఫ్రాలజీ, లంగ్స్ చెకప్, బీపీ, షుగర్, మహిళలకు గర్భసంచి వంటి చెకప్లు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. టీడీపీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు కె రవికుమార్ మాట్లాడుతూ ఒమేగా అను హాస్పిటల్స్, అను గ్రూప్స్ ఆసుపత్రుల సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా నివసించేటువంటి
పేదవారు ఉన్న ప్రాంతాలలో ఈసీజీ చెకప్ పరీక్షలు నైపుణ్యం కలిగినటువంటి వైద్యులచే నిర్వహించి అవసరమైన వారికి హాస్పిటల్కు పంపించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారని, ఇటువంటి మంచి అవకాశాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరంలో ఒమేగా అను ఆసుపత్రి ఏజీఎం భానుప్రసాద్, వైద్యులు హరీష్, నాగేశ్వరరావు, రవికిరణ్, ఫిలిప్ తదితరులు పాల్గొని బీపీ, షుగర్, గుండె సంబంధిత సభ్యులు సాధారణ వ్యాధులకు వైద్య సేవలు అందజేశారు. ఈసీజీ ఏకో పరీక్షలు కూడా నిర్వహించారు. ఈరోజు రాష్ట్రం మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఈ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. ప్రతి పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల వైద్య పరీక్షలు కానీ వైద్య సేవలు కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా పేదవాళ్ళకి అటు కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, లంగ్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే మహిళలకి గర్భసంచులు తీసేయటం కానీ, ఇలా అనేక ఏ అవసరం వచ్చిన అనారోగ్యం పేదవాళ్ళకి ప్రభుత్వం ఉచితంగా వాళ్ళకి అందిస్తూ ఉంది. 64వ డివిజన్లో ఈ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే గారు బోండా ఉమాశ్వర గారి ఆదేశాల మేరకు ఒమేగా అండ్ అను హాస్పిటల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కంటిన్యూషన్ అవుతుంది. ఏజీఎం మార్కెటింగ్ ఒమేగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ నుంచి ఒమేగా అను హాస్పిటల్స్ తరఫున ఒక గుండె డాక్టర్ గారు వచ్చారు. గుండెకి సంబంధించి ఈసీజీ, గుండె రక్తనాళాల పరీక్ష, ఎక్కువ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పరీక్షల్లో ఎవరికైనా సరే గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయని తెలిసినట్లయితే వారిని ఇక్కడ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా మన హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా జనరల్ మెడిసిన్కి సంబంధించి డాక్టర్ రవికిరణ్ గారు వచ్చారు, గుండెకి సంబంధించి డాక్టర్ ఫిలిప్స్ గారు వచ్చారు, అట్లాగే ఎముకలకు సంబంధించి డాక్టర్ నాగేశ్వర గారు, ఇంకా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యోగేష్ గారు ఇక్కడ వైద్య సేవలు అందించడానికి వచ్చారండి. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది. ఎవరైతే ఈ క్యాంపును వినియోగించుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇంకా హాస్పిటల్లో ఐపీ సర్వీసెస్ ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందండి. సో ఈరోజు ఇక్కడ క్యాంపు సందర్భంగా ఇక్కడ అందరికీ బీపీ కానీ, షుగర్ కానీ, దానికి సంబంధించిన ఇబ్బందులు కానీ వాటిలన్నిటికీ ఉచితంగా చూడబడుతుంది. దాంతోపాటు మందులు కూడా ఇస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే షుగర్ కానీ, బీపీ కానీ చిన్నదే కదా అని సమస్య మాత్రం వదిలేయకుండా దానికి పరిహారం అంటే కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం, షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో కన్నుకు సంబంధించిన సమస్యలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు అన్నిటిని కొంచెం త్వరగా అరికట్టుకోవచ్చు అనమాట. సో ఏంటంటే దాంతోపాటు కార్డియాలజీకి సంబంధించిన సంబంధాలు కూడా ఉంటాయి అన్నమాట, అంటే షుగర్ వల్ల. సో అలాంటి కార్డియాక్ విభాగం కూడా ఇక్కడ ఉంది. సో వాళ్ళు కూడా ఈసీజీ కానీ, ఈకో కానీ అన్నీ చేస్తున్నారు. గంజాయి కేసుల్లో 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 200 కేజీల గంజాయి తరలించడానికి ఉపయోగించిన షిఫ్ట్ డిజైర్ కార్ గూడ్స్ మినీ వాహనం స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితం మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలుపై ఉక్కుపాదం మోపామని ఆయన వివరించారు. నిందితులు విశాఖ, తమిళనాడు నుండి వలస వచ్చి జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. గంజా విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకి తీసుకొని పోతున్న క్రమంలో మనము ఒక
ఇంటర్సెప్ట్ చేసి అంటి నాగరాజు అనే వ్యక్తిని, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం ఉత్తమ పలయాన్ కక్కిసింగన్పట్టి గ్రామానికి చెందిన అనబలగన్ సిన్రసు అనే అతని ఇద్దరిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగరాజు అనే అతను తమిళనాడులో మధురై గ్రామానికి చెందిన వ్యక్తి, కానీ బతుకు తెరువు కోసం తగరపోవలసి వచ్చి జీవిస్తున్నాడు. ఇతను చిన్నతనంలో మధురైలో ఉన్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతుందని తెలుసుకొని అక్కడి నుంచి ఈ గంజాయి కొనుక్కోవడం, చెన్నైలో ఎక్కువ రేటుకి అమ్మడం, వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం, ఇది పనిగా పెట్టుకొని తమిళనాడులో ఉంటున్న సమయంలో అనబలగన్ సిన్రసు అనే అతనికి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మామూలుగా గంజాయి తరలించే ముందు గూడ్స్ వాహనంలో కొంత భాగానికి అర్రలుగా తయారు చేయించి అందులో గంజాయి బ్యాగులు పెట్టి పైన ఖాళీ ఐస్ బాక్స్ని పెట్టి తరలించేవాళ్ళు. అలాగా చేస్తున్న క్రమంలో పోలీస్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఈరోజు గీతానగర్ కట్ట సమీపంలో మన కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భాన్ ప్రసాద్ గారు వారి సిబ్బంది కలిసి ఈరోజు 100 kgs గంజా ఒక గూడ్స్ వాహనంలో ఉంది, అదేవిధంగా 100 kgs గంజా ఒక కారులో ఉంది. ఈ రెండింటిని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ గత కొంతకాలంగా దీని మీద గంజా మీద ఉక్కుపాతం మోపుతా ఉంది. ఇంతవరకు ఈ సంవత్సరం ఇంతవరకు కూడా 57 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. 989 కేజీలు గంజా పట్టుకోవడం జరిగింది. 31 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 142 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో హార్బర్లు, పోర్ట్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలో వీటిని పూర్తి చేసి ప్రారంభించే విధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఫేజ్ 2 కింద మరో 4 ఫిషింగ్ హార్బర్లలో కూడా నిర్మాణ పనులు చేపడతామని వివరించారు. ఏపీ ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ సమావేశం నగరంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 950 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు షిప్పింగ్ బోట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 595 కోట్లతో విజయవాడ విమానాశ్రయాన్ని కూడా అన్ని స్థాయిల్లో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే నూతన నిర్మాణాలను, భవనాలను ప్రారంభిస్తామని, విజయవాడ, కడప, తిరుపతి, కుప్పం విమానాశ్రయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. భూసేకరణ, ఇతర సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. అమరావతిలో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే I&I శాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు. అదేవిధంగా మొన్ననే నెల్లూరులో జువెల్దిన్న ఫిషింగ్ హార్బర్ కూడా 288 కోట్లతో అంచనా వేసి దానిని కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా 2024 ఆగస్టు 30న ఓపెన్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 మేజర్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్, 4 షిప్పింగ్ హార్బర్స్, వీటన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోవడంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి నెల 15% ప్రకారం చేయాలని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు హార్బర్స్లన్నీ కూడా, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, పోర్ట్స్ కాదు, వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఇప్పటికే 65% పనులు కంప్లీట్ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే ఒక 9 నెలల నుంచి 1 సంవత్సరం కాలంలోనే కంప్లీట్ చేసేసి
వాటిని కూడా దాన్ని కూడా ఓపెన్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ పోర్ట్లన్నీ కూడా అనుసంధానమైన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలే మారబోతున్నాయి. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ కూడా ఇంకా 4 ఫిషింగ్ హార్బర్స్ను కూడా త్వరలోనే మళ్ళీ ఫేజ్ 2 కింద కూడా గతంలో మొదలు కానీ కూడా వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తొలిసారిను దేవస్థాన సిబ్బంది అర్చకులు సమర్పించారు. అమ్మవారికి మొదటి ఆషాఢ సారే సమర్పించడం పట్ల దుర్గగుడి ఈవో సీనా నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. ఆషాఢ మాసం నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సారి సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మకు ఆలయ ఈవో సీనా నాయక్ ఆషాఢ మాసం తొలిసారెను అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారి సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు, అమ్మవారికి పట్టు వస్త్రాలను భక్తి పూర్వకంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ భక్తులు అమ్మవారికి సారి సమర్పిస్తారన్నారు. తెలంగాణ నుండి అమ్మవారికి 29వ తేదీన బంగారు బోనం సమర్పిస్తారని, ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శైకామరి ఉత్సవాలు జరుగుతాయని, ఆషాఢ మాసం నెల రోజుల ఇంద్రకీలాద్రిపై సార సమర్పణ ఉత్సవాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా వారాహి నవరాత్రులు కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గమ్మకు ఆషాఢ మాసంలో సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ రోజు నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఇంద్రకీలాద్రి నందు ఒక మంచి వాతావరణం, భక్తి వాతావరణంతో యుక్తంగా ఈరోజు అమ్మవారికి సారే సమర్పణ అనేది నా నుంచి ప్రారంభమైనందుకు అదృష్టంగా భావిస్తూ సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఈ పవిత్ర సారే సమర్పణకు వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి జూలై 24వ తారీఖు దాకా ఈ యొక్క పవిత్ర సారే సమర్పణ ఆషాఢ మాస సారే సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి కూడా మనకు వారాహి నవరాత్రులు అనేది జూలై 4వ తారీఖు దాకా, అంటే ఈ 9 రోజులు కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మనకు జూలై 8, 9, 10 ఈ 3 రోజులు కూడా శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి, సారే సమర్పించుకోవడానికి వచ్చే భక్తులందరికీ కూడా దేవస్థానం తరపు నుంచి దేవస్థాన అర్చకులు, వేద పండితులు, ఉద్యోగస్తులు మేమందరం కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. తప్పకుండా మీరందరూ వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకోండి, మీ మొక్కులు తీర్చుకోండి. తప్పకుండా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంచామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మంత్రివర్యులు, మా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరి తరపున నన్ను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నగరాభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో సంఖ్యాబలం ఉందన్న ఆకారంతో మున్సిపల్ కౌన్సిల్లో వైసీపీ పాలకపక్షం విర్రవీగిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ బాల వ్యాఖ్యానించారు. టేబుల్ ఎజెండా ద్వారా ప్రవేశపెట్టిన ప్రజాభివృద్ధి, నగరాభివృద్ధి తీర్మానాలను దురుద్దేశంతో తిరస్కరించిందని ఆరోపించారు. మున్సిపల్ కౌన్సిల్లో సంఖ్యాబలం ఉందని వైసీపీ పాలకపక్షం ఇష్టం వచ్చినట్లు చేస్తే 91K కింద ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు త్వరలోనే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం త్వరలోనే ఉంది. వైసీపీ కార్పొరేటర్లు టచ్లో ఉన్నారంటూ
టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలబండ బాల వైసీపీ పాలక పక్షాన్ని హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం మరి నిన్న చీకటి రోజుగా ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకే కార్పొరేషన్లో అధికారులు విజయవాడ నగరాన్ని పూర్తి అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి 88 కేలు పెట్టినా ప్రతిపాదనలు పెట్టిన ఆఫీస్ వైపు నుంచి అన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా మాకు సంఖ్యాబలం ఉందని అహంకారంతో విర్రవీగుతూ నిన్న పాలకపక్షం మున్సిపల్ కార్పొరేషన్లో అన్నిటినీ కూడా ప్రతిపాదనలన్నింటినీ కూడా తిరస్కరించడం, 88 కేల్ని వాయిదా వేయటం చాలా దుర్మార్గమైన చర్యగా టీడీపీ కార్పొరేటర్లుగా కూటమి కార్పొరేటర్లుగా మేము ఖండిస్తున్నాం. బీసీ సోదరులు సగరాల కమిటీ కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ కోసం ఒక ప్రతిపాదన పెడితే అధికారులు బీసీలంటే చిత్తశుద్ధి లేకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది. మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. అలాగే తాగునీరు 3000 మంది ప్రజలకు తాగునీరు ఇద్దామంటే తాగునీరు మేము ఇవ్వము, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి దాన్ని తిరస్కరించారు. ఏంటి ఎందుకు తిరస్కరిస్తున్నారంటే సమాధానం లేదు. మేము పన్నులు కడతాము, నీటి పన్ను కడతాము, మాకు కృష్ణానది విజయవాడ పక్కనే ఉంది, మాకు వాటరు మంచినీళ్ళు తాగటానికి ఇమ్మంటే మనం కార్పొరేషన్ విజయవాడ నగరపాలక సంస్థ తిరస్కరించిందంటే ఇంకంతకంటే దుర్మార్గం ఉండదు. ఇస్కాన్ విజయవాడ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహా మహోత్సవం జూన్ 27న ప్రారంభమవుతోందని మందిర అధ్యక్షులు చక్రధరి దాస్ తెలిపారు. ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఈ మహోత్సవం పురస్కరించుకొని భవానీపురం సితారా గ్రౌండ్స్ లో రథయాత్ర మేళా జరుగుతుందన్నారు. రామలింగేశ్వర్ నగర్ లో ఉన్న ఇస్కాన్ మందిరంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి రథయాత్ర మహా మహోత్సవంకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హృదయాలను హత్తుకునే విధంగా రథయాత్ర మేళా జరుగుతుందని వివరించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇస్కాన్ భక్త బృందంతో హరినామ సంకీర్తనలు ఉంటాయన్నారు. రథయాత్ర మరియు మేళాలలో 1,50,000 మంది భక్తులకు ప్రసాద వితరణ అందించనున్నామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర అనుభవాన్ని మన విజయవాడలో పొందే అద్భుత అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరము శ్రీ జగన్నాథ్ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్రగా మన రథయాత్ర ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరుగాంచింది. సో ఈ సంవత్సరము మన రథయాత్రని అమరావతి రథయాత్రగా మేము నామకరణం చేశాము. ఎందుకంటే రథయాత్ర అనేది ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు చేస్తుంది కాబట్టి అమరావతి నేమ్ ఆల్ ఓవర్ తీసుకెళ్లాలని ఒక సంకల్పము. మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఈ ఈవెంట్ని స్పిరిచువల్ టూరిజంగా ప్రమోట్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ విధంగానే దీన్ని స్పిరిచువల్ టూరిజం కింద మేము ప్రమోట్ చేస్తున్నాం ఈసారి. కాబట్టి చాలా వినూత్నంగా చేస్తాం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. ఈ రథయాత్ర ఈ నెల 27వ తేదీ అనగా రేపు మధ్యాహ్నము 1 గంట నుంచి సితారా గ్రౌండ్స్ మీదుగా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించడం జరిగింది. సో తర్వాత 1 గంట నుంచి 2:30 వరకు వివిధ కార్యక్రమాలతో ప్రారంభించి రథ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయ్యి 2:30 నుంచి 6 గంటల వరకు సుమారు 3.5 అవర్స్ 6 కిలోమీటర్లు ప్రయాణిస్తూ సితారా గ్రౌండ్స్ నుంచి స్వాతి థియేటర్ మీదుగా భవానీపురం మీదుగా చివరికి సీతమ్మ వారి పాదాల దగ్గర చేరుకుంటుంది. సంతోషం. ఇస్కాన్ విజయవాడ
వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా రథయాత్ర జరుపుకుంటున్నారు. అదేవిధంగా రేపు 27వ తారీఖున ఈ కార్యక్రమం సితారా గ్రౌండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అనేక వేల మంది భక్తులతో రథాన్ని లాక్కుంటూ సీతమ్మ వారి పాదాల దాకా రావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చిన్నగా చేశారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి వివిధ కళాకారులందరినీ పిలిచి కార్యక్రమాన్ని పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇస్కాన్ వారు. దీనిలో ప్రజలు కూడా ప్రతిరోజు 50,000 మంది దాకా వచ్చి విజిట్ చేసి ఇదంతా దర్శనం ఇదంతా మంచి చెడులో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని బెజవాడ, అమరావతి, గుంటూరు ప్రజలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తమ సమస్యలను పరిష్కారం కోరుతూ వాటర్, పార్క్, వెహికల్ డిపో మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ, డ్రైనేజీ, DPSTPIలు, మలేరియా కార్మికులు విజయవాడ ధర్నా చౌక్లో 2వ రోజు సైతం సమ్మెలో భాగంగా నిరసన దీక్ష చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందంటూ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 2వ రోజు సైతం జరిగింది. ఈ సమ్మెలో వెహికల్ డిపో మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య, డ్రైనేజీ, DPSTPIలు పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. సమ్మెకు మద్దతుగా పాల్గొన్న CITU సెంట్రల్ సిటీ అధ్యక్షుడు K. దుర్గారావు మాట్లాడుతూ 36వ జీవో నెంబర్ ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతం పెంచాలని, అలాగే తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అదే వైఖరి అవలంబిస్తోందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదన్నారు. పార్కు కార్మికుల సంఘం నాయకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, లేని ఎడల రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులు చేయబోయే సమ్మె కార్యక్రమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. విజయవాడ నగరంలో ఇంజనీర్ కార్మికులు 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, అట్లాగే వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పని, పర్మనెంట్ చేయాలని చెప్పని వాళ్ళ న్యాయమైన డిమాండ్లతో ఈరోజు ఇంజనీర్ కార్మికులు గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వం ఇంజనీర్ కార్మికులకి న్యాయం చేస్తానని చెప్పేసి 5 సంవత్సరాల పాటు మోసం చేసింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇంజనీర్ కార్మికుల్ని జీతాలు పెంచుతాం, వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇంజనీర్ కార్మికులకి న్యాయం చేసే పద్ధతుల్లో గతంలో జరిగిన అసెంబ్లీలో కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. మున్సిపల్ కార్పొరేషన్లో గత 25 సంవత్సరాల నుంచి మరి ఫీల్డ్లో ఉన్నాము. అయితే మరి పార్కుల్లో మరి మొక్కలు పెంచడం కానీ మరి ఇవన్నీ పెంపొందించడం, మరి మొక్కల ద్వారా కదా మనకు ఆక్సిజన్ అందేది. మరి బాటసారి ఒకప్పుడు మరి ఇక్కడ చెట్టు కింద నుంచోవాలని ఒకప్పుడు మరి ఆయన చెట్లు నాటిన ఆ ఉద్దేశం మరి ఇప్పటికీ మరి కొనసాగుతున్నాం. ఇప్పుడు శాఖలుగా మరి ఎంతగానో పెంపొందింపు చేస్తున్న మాకు మరి ఎంతో కష్టంతో కూడిన పని ఇది, హార్డ్ వర్క్ కాబట్టి మరి ఈ రోజున ఈ హార్డ్ వర్క్ చేస్తున్నందుకు మరి మా కష్టాన్ని ఎవరు గుర్తించిన పరిస్థితి కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు మారిపోయిన ఎంతోమంది అధికారులు మారారు కానీ మా కష్టాన్ని గుర్తించలేని పరిస్థితులు. ఈరోజు ఎన్నుకున్న నాయకులు కూడా మరి మీ పక్షాన ఉంటాం, మీకు న్యాయం చేస్తాం, మరి మీకు జీతాలు పెంచుతాం, మీ కష్టాన్ని గుర్తెరిగాం, మీది చాలా కష్టం అంటున్నారు. అవతలకి వెళ్ళిపోయాక మీకేం కష్టం ఉంది, ఇది లైట్ వెయిట్ పనులు, మీకు అంత కష్టమేమి లేదు, మరి మీరు కూర్చోవటం అని ఇలాగ ఎన్నో పలు విధాలుగా మాట్లాడటం జరుగుతుంది. తమ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించమని ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు బాబు ఫక్రుద్దీన్ అన్నారు.
కార్మికుల సమస్యలు అంటే ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాలలో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికులు ఆందోళన 51వ రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా కార్మికులు తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఫక్రుద్దీన్ మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, ఫ్లాక్స్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాము వేతనాలు అడుగుతున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్ నగర ఉపాధ్యక్షులు జైపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 2022లో గత ప్రభుత్వం అందరికీ ఉన్న జీతాలు సమానంగా ఉన్న జీతాలని మాకు అన్యాయం చేసి ఒకరికి మాత్రం జీతాలు పెంచి మాకు పెంచని పరిస్థితి, అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటం చేసుకుంటూనే వస్తున్నాం. ఆఖరిగా విధి లేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందని చెప్పి ఏ రకంగా అయితే ఆ ప్రభుత్వానికి 11 సీట్ల వరకు మేము తీసుకెళ్ళామో అలాగే మీకు కూడా అలాగే మేము ఈరోజు ఓట్లేసి మీకు కూడా 163 సీట్ల వరకు తెచ్చాం. మనం ఎందుకు తెచ్చామంటే మీరు అన్యాయం చేశారు కాబట్టి. ఇప్పుడు మీరు వాళ్ళ పంతారోలో వెళ్తున్నారు. ఇక మేము కూడా నిర్ణయం తీసుకుంటాము. తొందరలో రాబోయే ఎన్నికలు దండిగుండా మీకు గుర్తుందో లేదో, బహుశా స్థానిక ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, దాదాపుగా మళ్ళీ తీసుకుంటే జమిలీలు కూడా తొందరలో వస్తున్నారని చెప్తున్నారు. ఆ దానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మా కార్మికులు అంటే ఏంటో మేము చూపిస్తాం. దయచేసి ఇప్పటికైనా 51 రోజు అవుతా ఉంది. ఏ ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ చరిత్రలో ఇంతవరకు 51 రోజు సమ్మె చేసిన దాఖలాలు మాకు కనపడలేదు. మేము మా కడుపు ఖాళీ రోడ్డు ఎక్కాం. మేము ₹1,00,000 మిమ్మల్ని అడగలే, 50,000 అడగలే. కనీస వేతనం కేవలం 29,200 రూపాయలు అడిగాం. ఎలాంటి కనీస వేతనం? ఆఖరికి నువ్వు ఇచ్చిన దీనికంటే తక్కువ వేతనం మీ ప్రభుత్వంలోనే లేదు. ఎంత ఉంది కనీస వేతనం? 26,200 రూపాయలు ఉంది. మిగతా దానికి అవి ఇవి కలుపుకుంటే 29,200 రూపాయలు. అది మాత్రమే అడిగాం మేము. అది ఇవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవంట. కానీ ఇదే రాష్ట్రం అంతా మేము సమ్మెలో కూర్చుంటే పోటీ కార్మికుల్ని బయట వ్యక్తులను తెచ్చి 1000 రూపాయలతో 12 రూపాయలతో చూపిస్తారు. 1200తో మీరు పని చేపిస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా తీసుకుంటే ఒక్కొక్కడికి 36,000 రూపాయలు మీకు ఇచ్చేకి ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి. మాకు 22,000 రూపాయలు అడిగితే ఇవ్వడానికి లేకుండా మీ దగ్గర డబ్బులు. ఇది ఎక్కడి న్యాయం? అందువల్లే రానున్న రోజుల్లో మేము ఇప్పటి వరకు ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ ఎక్కడ కూడా మా ఇంజనీరింగ్ కార్మికుల తరఫున నీటి సమస్య రానివ్వకుండా, వీధి దీపాల సమస్య రాని కూడా పాల్గొన్నాం. కాకపోతే మీరు కానీ ఈరోజు కానీ రేపటి లోపల కానీ మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని చర్చలకు పిలిచి మా కోరికలు ఏవైతే దాన్ని తీర్చనీయడలా మేము రేపటి నుండి తీసుకోబోయే నిర్ణయాలు ఖచ్చితంగా మీరే దీనికి బాధ్యత వహించాలా. కాబట్టి మీరందరూ దయచేసి మా ఈ కోరికలు తీర్చగలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ఉద్యోగులు, గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వే ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మధుబాబు అన్నారు. గ్రామ సర్వేయర్ల సమస్యలపై అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపలేదన్నారు. సమస్యలు పరిష్కరించని నేపథ్యంలోనే గ్రామ సర్వేయర్లంతా ఆందోళన బాట పట్టారని, ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక అధ్యక్షులకు సిద్ధం అవ్వాల్సిన వస్తుందని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ సర్వే ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ లో 2వ రోజు గురువారం రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ సర్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. గత 3 సంవత్సరాల నుండి పలుమార్లు ఎన్నోసార్లు సమస్యలను ప్రభుత్వానికి విన్నవించామని తెలిపారు. కానీ సమస్యలు మాత్రం పరిష్కరించలేదన్నారు. కనీస విద్యార్హత డిప్లొమాగా సవరిస్తూ టెక్నికల్ జాబ్ చేస్తున్న గ్రామ సర్వేయర్లకు టెక్నికల్ పే స్కేలు అమలు చేయాలన్నారు. అన్ని జిల్లాలలో సీనియారిటీ లిస్టులను వెంటనే పబ్లిష్ చేయాలని
అర్హత కలిగిన వారందరికీ పదోన్నతులు వచ్చేలా సర్వీస్ రూల్స్లో మార్పులు చేయాలన్నారు. అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు సౌందర్య మాట్లాడుతూ బదిలీల ప్రక్రియ GOMS నెంబర్ 5లో స్థానిక మండలం నిబంధన సవరిస్తూ అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలన్నారు. గ్రామ సర్వేయర్ల సంఘం తెలిపిన సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతుందని ప్రభుత్వానికి తెలిపారు. ఈరోజు 3 రోజుల పాటు విలేజ్ సర్వేయర్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ కోసం రిలే నిరాధ్యక్ష చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మాకు గవర్నమెంట్ వారు రాష్ట్రానికి ప్రక్రియ అనేది మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రానికి ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత కూడా ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వట్లేదు. సచివాలయ ఎంప్లాయీస్కి ఎవరు ఏంటి, సర్ప్లస్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, మిగిలిన వారిని ఏ డిపార్ట్మెంట్లో మ్యాచ్ చేస్తారు అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు మేము GSWS డైరెక్టర్ గారికి, కమిషనర్ గారికి మరియు GSWS మంత్రివర్యులకు కూడా మేము విన్నపించుకున్నాము. కానీ ఎవరి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. రేపటి నుంచి రియాసలైజ్ ప్రక్రియ మొదలు పెడతాము, ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేస్తూ అంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రక్రియ మొదలు పెట్టట్లేదు. అందరూ అయోమయాలు ఉన్నాము. దాదాపు 1,30,000 మంది సచివాలయం ఎంప్లాయీస్ అందరూ గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి గైడ్లైన్స్ రావట్లేదు. దానికి నిరసనగా మీ అందరం 3 రోజుల పాటు రిలే నిరాధ్యక్ష అనేది విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో చేపట్టడం జరుగుతుంది. దీనికి దాదాపుగా 26 జిల్లాలు విలేజ్ సర్వీస్తో పాటు ఇతర సచివాలయ సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మేము కోరుకుంటుంది ఏంటంటే రాష్ట్రాల ప్రక్రియ మొదలుపెట్టే ముందు అన్ని సచివాలయ సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పరచుకొని చట్టాన్ని గైడ్లైన్స్ ఇవ్వాలని కోరుకుంటాం. అదేవిధంగా జీవో నెంబర్ 5లో మీరు ఇచ్చున్నారు సొంత మండలాల్లో ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు, పక్క మండలాలు బదిలీ అవ్వాలని కోరడం జరుగుతుంది. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల తరపున నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేనికంటే మా రేషనలైజేషన్ విషయంలోనూ మాకు జరిగే ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా మాకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఈ క్లారిటీ ఇచ్చి మాకు ప్రమోషన్లు ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని, అదేవిధంగా నేటివ్ మండలాల్లో పోస్టింగ్స్ కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి కూడా మేము చేస్తున్నాం. దయచేసి మా విన్నపాన్ని అందరూ యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన సొల్యూషన్ ఇచ్చి మమ్మల్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. అంతేగాని దీన్ని వేరే విధంగా తీసుకోకుండా శాంతియుతంగా అందరూ కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేయాలి అని అనుకుంటున్నారు. సో దాన్ని అందరూ తెలుసుకొని దానికి సంబంధించిన సొల్యూషన్ మాకు ఇచ్చి మమ్మల్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు సాధించేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే కాకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. గంజాయి కేసులో గంజాయి తరలించడానికి ఉపయోగించిన షిఫ్ట్ డిజైర్ కార్ గూడ్స్ మినీ వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపిన నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.